సార్ నా ఫ్యామిలీ నాకు ప్రాబ్లం అండి. చెప్పండి. నా పిల్లలకి నా భార్యకి నాకు ప్రాబ్లం. మీ భార్యతో మీకు సమస్య ఉందా అండి? సమస్య 2 సంవత్సరాలు అయింది. ఆవిడ పేద పిల్ల. ఆవిడ 2 సంవత్సరాలు అయింది, వేరేగా ఉంది. పిల్లలు వాని దగ్గర ఉంది. రేషన్ గీషన్ నేనే ఇస్తున్నాను, బట్టలు గిట్లు నేనే ఇస్తాను, ఇస్తాను. తర్వాత కేసు వేస్తున్నారండి నా మీద. 2 సంవత్సరాలు అయింది. ఏం కేసు అండి? ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వమని, మెయింటెనెన్స్. ఆ కేసు నేను రేషన్ ఇస్తాను, డబ్బులు ఇస్తాను, బట్టలు ఇస్తాను. మరి ఎందుకు నేను అనుకుని నేను ఒక లాయర్కి ఇచ్చాను, 20,000 ఇచ్చాను. వాడు అటెండ్ కాలేదు. ఒక దెబ్బ బెంగళూరు వెళ్ళాడు, ఒక దెబ్బ లోపలుడు వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళకపోతే నేను ఒక 6 మాసాలు అయింది. ఇప్పుడు వెళ్ళడం లేదు. నాకు ఆఫీస్కి ఇది వచ్చిందండి, లెటర్. వైఎస్కి లెటర్ ఇచ్చారు. నేను అటెండెంట్ కానని హైకోర్టు లాయరు నాకు పంపించాడండి. ఏమని పంపించారు? నువ్వు అటెండెంట్ కావాలని నాకు పంపించారండి. మా వైఎస్కి వచ్చింది. రమ్మన్నారు. నేను వెళ్తే నాగేశ్వరరావు గారు, హైకోర్టు నుంచి ఏమని వచ్చింది మీకు? కోర్టు అటెండ్ కావాలని వచ్చింది మేడం. హైకోర్టు నుంచి వచ్చిందా? హైకోర్టు లాయరు, కానీ ఆవిడ భార్య వకీలు, ఆవిడ నాకు పంపించింది. మీరు ఎక్కడుంటారు? నేను ఆల్రెడీ నాది పలాస మందతాయి అండి. ఓకే. నేను ఉంటాను అండమాన్ నికోబార్ అండి. ఓకే. నేను ఇప్పుడు అక్కడ కేసు అయ్యొచ్చా? ఇక్కడ నాకు సర్వీస్ ఉందండి 5 సంవత్సరాలు. ఇప్పుడు మీ కేసు మెయింటెనెన్స్ ఏదైతే మీ మీద వేసినారో అది మీరు కంటెస్ట్ చేస్తున్నారా? కేసుని మీరు ఒక అడ్వకేట్ ని పెట్టుకున్నారా? పెట్టాను మేడం. అతను ముందర 20,000 అడిగాడు. నేను 30,000 ఇస్తా, 30,000 ఇమ్మన్నాడు. నేను 20,000 ఇచ్చాను. ఇప్పుడు ఏ ఇయర్ వేసారు? ఏ సంవత్సరంలో వేసినారు కేసు? అది 22 అండి. 22 మార్చిలో 17వ డేట్ వేసారు. అది వచ్చింది మార్చి వేసిన తర్వాత అది జూలై 1వ డేట్ నాకు వచ్చిందండి లెటర్. వచ్చిన తర్వాత అటెండ్ అయ్యాను. అక్కడి నుంచి నేను వచ్చి ఊర్లో ఉండిపోయాను. ఇప్పుడు మీకేం కావాలండి? మీకు ఏ సజెషన్ కావాలి? ఇప్పుడు మీరు ఏ సలహా ఇస్తారో నేను లాయర్కి నేను వెళ్ళను, వకీల్కి చెప్తాను. జడ్జి గారికి నాకు ఇంతవరకు మా ఇద్దరికి పిలిచి ఒక రోజు కూడా అడిగించలేదండి. అడుగుతారా జడ్జి గారు మా ఇద్దరికి? ఇప్పుడు కోర్టుకి మిమ్మల్ని పిలుస్తారు, మీరు వెళ్ళారా? లేదండి. ఇప్పుడు ఈ కాగితం నిన్న వచ్చిందండి. నిన్న నాకు వచ్చిన తర్వాత నేను ఇంకా ఎవరికి చూపించలేదండి. ఇప్పుడు మీ పిల్లలు మీకు కావాలా? పిల్లలు ఆడపిల్లలండి. నాకు వద్దండి, ఆడపిల్లలు వద్దు. నేను రాసిన చంద్ర అన్నారు, డబ్బులు నీ భార్య కేసెస్ ఉంది, నీకు కోర్టులో కేసెస్ ఉంది కదా, మరి ఎందుకు డబ్బులు ఇస్తారని. లేదు, నా పిల్లలకి నాకు కేసు అయింది, కానీ నా పిల్లలకి ఎటువంటి 2 ఆడపిల్లలే మేడం. మరి మీకు ఎట్లాంటి అభ్యంతరం లేదా? నెలకి మెయింటెనెన్స్ ఇచ్చే అభ్యంతరం లేదా మీకు? నేను ఇప్పుడు నేను ఎలా రాసిన ఇస్తాను అలాగే నాకు కావాలమ్మా. మీకైతే అభ్యంతరం లేదు కదా ఇవ్వడం? అమ్మా నేను బట్టలు ఇస్తాను, రేషన్ ఇస్తాను. ఇది నా ఏది కావాలన్నా డైలీ 100-200 తింటున్నారు. వస్తారు, ఇప్పుడు వస్తారు 7 గంటలకు వస్తారు. 7 గంటలకు నా దగ్గరికి వస్తారు. ఇద్దరు ఏవేవి తిండికి తగ్గిస్తే 100-200 తింటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. నేను నా దగ్గర ఉన్న ఆడపిల్లలు కదా, ఆడపిల్లలు పెద్ద పిల్లలు, 14-15 సంవత్సరాల పిల్లలు. నాకు ఏజ్ ఎక్కువ అయిపోయింది. సరేనండి. ఇప్పుడు మీకు డబ్బులు ఇవ్వడానికి మీకు ప్రాబ్లం లేదు, పిల్లలను అక్కడ ఉంచడానికి ప్రాబ్లం లేనప్పుడు ఇక్కడ కేసే లేనట్టు. సో ఎప్పుడైతే కోర్టులో కేసు అయిందో మీ అడ్వకేట్ని పెట్టుకొని ఇదే విషయం అడ్వకేట్ని జడ్జి గారు చెప్పండి. మీకు ఎట్లాంటి అభ్యంతరం లేదు డబ్బులు ఇవ్వడానికి, ఆర్ పిల్లలు ఆమె దగ్గర ఉండడానికి ప్రాబ్లం లేనప్పుడు అసలు కేసు లేనట్టే. సో మీరు ఒక అడ్వకేట్ని అనేది పెట్టుకొని ఇదే మొత్తం మీ కౌంటర్ లాగా రాసి ఇవ్వండి, అప్పుడు మీ కేసు కొట్టేస్తారు, మీ పేరు మీద ఉన్న కేసు. నేను ఒక కేసు పెట్టాను మేడం. అతను నేను 20,000 రూపాయలు బ్యాంక్కి 20 లక్షలు బాకీ అన్నాను, ఇంకొక ఆంటీకి 10 లక్షలు బాకీ అన్నాను. అది కూడా రాసి ఇచ్చేసాను మేడం.
ఇచ్చాను. నా సర్వీస్ కూడా ఇంకా 4 సంవత్సరాలు ఉంది మేడం. నాది పలాస మందస మేడం. ఓకే, అదేనండి కేసు లేనట్టు మీరు నాకు ఏదైతే చెప్తున్నారో మీరు అదే మీ అడ్వకేట్తో చెప్పివ్వండి కోర్టులో. మీకు అభ్యంతరం లేదు, మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు వాళ్ళు వేసిందే కేసు, మీరు ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మీరు ఇస్తున్నప్పుడు ఇంకా కేసు ఎక్కడ ఉంటుంది? ఇదే మొత్తం మీ కౌంటర్లో రాసి ఇవ్వని చెప్పండి మీ అడ్వకేట్ని, అప్పుడు కేసు కొట్టేస్తారు, తొందరగా అయిపోతుంది కేసు. ఒకవేళ మీకు నోటీస్ పంపించుంటే రిప్లై నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఏదైతే వచ్చిందో దానికి ఒక రిప్లై పంపించండి, మీకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు, అభ్యంతరం లేదు ఇవ్వడానికి అని చెప్పి ఇస్తే కేసు ఏమి ఉండదు. ఇంకా రాషన్ ఇస్తాను మేడం. నెలలకి నా జీతం కొట్టుకు వెళ్ళాలంటే ప్రాబ్లం అయిపోద్ది. రేపు దానికి రేపు అది చనిపోవచ్చు, రేపు నేను చనిపోవచ్చు. నేను గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ను. రేపు పొద్దున్న నాకు ఎవరితో ఫైట్స్ లడై అయిందంటే నాకు టర్మినెంట్ అయిపోయిందంటే పింఛన్ కూడా దొరకదు మేడం. నేను ఒక సంవత్సరం ఇంకా ఒక సంవత్సరం అయితే కమిషన్ దాకా ఉంటే పర్వాలేదని అప్పుడే నేనే రిజైనేషన్ వెళ్ళిపోతాను. చూడండి, ఏ కేసు అయినా సరే మీ డబ్బులు ఇవ్వడమైనా సరే ఏదైనా సరే ఎవరైనా బతుకున్నంత వరకే. సో అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకొని వేస్ట్ కదా.